హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్ఫో. అంగన్వాడీలో కొలువుల భర్తీ, టీచర్లు, హెల్పర్లు ఖాళీపై అధికారుల కసరత్తు. క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని సమర్పించాలని సిడిపిఓలకు ఆదేశం. ఈ ఏడాది పదవి విరమణ పొందే వారి లెక్కలపైన ఆరా, పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం. గతంలోనే మంత్రి సీతక్క గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. త్వరలోనే అంగన్వాడీలో పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్పేసి దాని గురించి అయితే ఈ ప్రక్రియ అయితే వేగవంతమైందని మనం చూసుకోవచ్చు. ఇక్కడ వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు ఉపక్రమించింది. పూర్వ ప్రాథమిక ప్రైమరీ విద్యను పక్కగా అమలు చేయాలని చెప్పి రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు అంగన్వాడీలో పనిచేసిన సిబ్బంది ఖాళీల రిటైర్మెంట్ వివరాలు సేకరణ చేపట్టింది. లెక్కలు స్పష్టం వచ్చాక భర్తీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పనిచేస్తున్నది ఎందరూ, ఖాళీలెన్ని? రాష్ట్రంలో 149 సంయుక్త శిశు అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 3,969 మినీ అంగన్వాడీ కేంద్రాలను వీటన్నింటినీ పనిచేస్తున్న సిబ్బందిని సంబంధిత పూర్తి వివరాలు సమర్పించాలని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ కమిషనర్ తాజాగా క్షేత్రస్థాయిలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు సిడిపిఓలను ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల వారీగా వివరాలను సమర్పించాలని సూచించారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వివరాలు, ఖాళీలు, సెంటర్లోని రిజర్వేషన్లు, ఈ ఏడాదిలో పదవి విరమణ పొందుతున్న వారు ఇప్పటికే పదవి విరమణ అర్హత సాధించి విధుల్లో కొనసాగుతున్న వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించి నమూనాలు చేరగా త్వరలో కమిషనర్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఖాళీల లెక్కలు తేలితే అక్కడున్న రిజర్వేషన్లకు అనుగుణంగా టీచర్, హెల్పర్ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయొచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,800 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఖాళీగా ఉన్నట్టు ప్రాథమిక అంచనా అయితే వేసెత్తున్నారు. టీచర్లు, హెల్పర్లు కలిపి అధికారుల కసరత్తు. క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారీగా సమాచారం సమర్పించాలని సిడిపిఓలకు ఆదేశం. ఈ ఏడాది పదవిని పొందిన లెక్కలపైన ఆరా, పూర్తి స్పష్టత వచ్చాక భర్తీకి ప్రక్రియ చేపడాలని మొత్తానికైతే ఈ దాదాపు ఇంకొక వచ్చే నెలలో అయితే లేదా మరో 2 నెలల్లో ఈ అంగన్వాడీలో మాత్రం జాబ్స్ అయితే రాబోతున్నాయి. గతంలో నుంచి మనం అయితే దీనికి సంబంధించి ఒక 2, 3 వీడియోస్ అయితే చేశాం. తర్వాత గవర్నమెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి మనం కూడా వీడియోస్ అయితే చేయలేదు. అయితే మళ్ళీ అయితే దీనికి సంబంధించి వీడియో అయితే చేస్తాం. దీని అప్లికేషన్ అయితే నేను మా రిలేటివ్స్ ఆల్రెడీ దీంట్లో చేస్తున్నారు కాబట్టి ఎలా అప్లై చేయాలి, వాళ్ళకి ఎలా జాబ్ వచ్చిందనేది నాకు పూర్తి సమాచారం తెలుసు. అలాగే మీకు అప్లై చేసిన వెంటనే చేసినాక ఒక 1 వీక్‌కే నేను జాబ్ ఎవరికి వస్తుందని ఎస్టిమేషన్ వేసి మీకైతే చెప్పగలుగుతాను. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, మీ ఫోన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ మీకు పూర్తిగా అప్లికేషన్ స్టార్ట్ అయినాక నేను వీడియో అయితే చేస్తాను. మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది, చూడండి ఒకసారి అప్లికేషన్ సంబంధించి ఎలా చేయాలనేది. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మరొక వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మా రిలేటివ్స్ ఆల్రెడీ టీచర్స్, అలాగే హెల్పర్స్‌లో సూపర్వైజర్‌గా ఆల్రెడీ వాళ్ళు విధుల్లో ఉన్నారు కాబట్టి మనకు దీని గురించి పూర్తి సమాచారం తెలుసు కాబట్టి ఎవరైతే అర్హులున్నారో అంటే అప్లై చేసుకునేవారు, పేదోళ్ళు వాళ్ళకు 100% వాళ్ళకు వచ్చేలా నేనైతే మీకైతే వీడియో అయితే చేసి పెడతాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫో.